హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఇళ్లకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే వచ్చిందనమాట. సో నిన్నటి రోజున మంత్రి నారా లోకేష్ గారైతే ఒక విలేజ్ అయితే విజిట్ చేశారు. అక్కడ ముఖ్యంగా ఇళ్ల పట్టాలు పంపిణీ అయితే చేస్తామని చెప్పారనమాట. అయితే కేవలము ఈ యొక్క ఏరియాలోనే ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా రిమైనింగ్ అందరికీ కూడా ఇదే పద్ధతిలో ఇళ్ల పట్టాలను అందిస్తామని చెప్తున్నారనమాట. సో దీనికి సంబంధించి ఈరోజు ఒక ఆర్టికల్ అయితే ప్రచురించడం జరిగింది. దాన్ని మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో సమాచారం నచ్చితే లైక్ చేయండి. దీంతోపాటు హౌసింగ్ ఫర్ ఆల్, పేదలందరికీ ఇల్లుకు సంబంధించిన గైడ్లైన్స్ అనేటివి నేను మీకు తెలియజేస్తాను. దీంతో పాటుగా ఈ యొక్క కొత్త ఇంటి నిర్మాణాల కొరకు ఎప్పటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకునేందుకు అవకాశం అయితే ఉంటుందనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ఇళ్లకు సంబంధించిన అప్డేట్స్ అన్నింటినీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో ఇక వివరాల్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇచ్చిన మాట ప్రకారం పేదలకు పట్టాభిషేకం అని చెప్తున్నారనమాట. ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే 3 విడతల్లో అందరికీ శాశ్వత పట్టాలు అని చెప్తున్నారండి. అసలు విషయం ఏంటంటే, గతంలో మంగళగిరిలో జేసీబీ పాలన అయితే చూసాము. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారందరికీ ఉచితంగా శాశ్వత పట్టాలు అందించాలని నిర్ణయించాము. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని ఈరోజు ఉండవల్లిలో తొలి పట్టాను అందజేశా అని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేశారనమాట. ఇక్కడ విషయం ఏంటంటే, గత ప్రభుత్వము ఈ యొక్క మంగళగిరిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఈ యొక్క స్థలాల్లో ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి ఇళ్ల స్థలాలను కూల్చివేయడం జరిగిందనమాట. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది కదా, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది కాబట్టి, సో మేము అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా శాశ్వతంగా అక్కడే ఉండేటట్లుగా వారికి ఇళ్ల పట్టాలు అయితే అందిస్తామని చెప్తున్నారనమాట. సో ఇక్కడ మీరు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది చూడవచ్చు. 3 విడతల్లో అందరికీ శాశ్వత పట్టాలు అని చెప్తున్నారనమాట. ఇది కేవలము అక్కడ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషను. రిమైనింగ్ నేను వివరాల్లో అయితే తెలియజేస్తాను. పేదలందరికీ ఇల్లుకు సంబంధించి ఇళ్ల పట్టాలు ఏ విధంగా ఉంటాయి వాటి గురించి కూడా చెప్తానండి. ఫస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ముందుకైతే వెళ్దాం. సో గతంలో మాదిరి బుల్డోజర్లతో ఇల్లు కూల్చడం లేదు, పేదలు దశాబ్దాలకు అలా నెరవేరుస్తున్నామని చెప్పి లోకేష్ అయితే అన్నారనమాట. అటవీ భూముల్లో నివసించే వారందరికీ ఆయా శాఖలతో మాట్లాడి జాగ్రత్తగా సమస్య పరిష్కరించాల్సి అయితే ఉంది. ఇందుకు కొంత సమయం అయితే పడుతుంది. మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల్లో నివసించే ప్రజలకు 3 విడతల్లో శాశ్వత పట్టాలు ఇస్తామని చెప్పి నిర్ణయించారనమాట. ప్రస్తుతం 150 గజాల్లోపు ఉన్నటువంటి 3000 మందికి అయితే పట్టాలు అయితే ఇస్తున్నారు. 2వ విడతలో ఎండోమెంట్స్, రైల్వే భూముల్లో నివసించే వారికి అయితే ఇస్తాము. 3వ విడత వచ్చేసి రిమైనింగ్ వారందరికీ కూడా పట్టాలు అయితే అందజేస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ కేవలం మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. ఇకపోతే పేదలందరికీ ఇల్లు 2 సెంట్లు 3 సెంట్లు గురించి మీరు వినే ఉంటారు గతంలో. సో దీనికి సంబంధించిన అబ్స్ట్రాక్ట్ అయితే చూస్తున్నారు. జీవో అనేది హౌసింగ్ ఫర్ ఆల్, పేదలందరికీ ఇల్లు అనే పథకం ద్వారా ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 2 సెంట్ల స్థలము, పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 3 సెంట్ల స్థలం అయితే ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అయితే చేర్చడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క పథకాలకు సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఫస్ట్ తెలుసుకోవాలి. ప్రస్తుతానికైతే ఆన్లైన్లో దరఖాస్తులు అనేవి తీసుకోవడం లేదండి. సో మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే మీ సచివాలయంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారిని అయితే అడగండి. సో వాళ్ళకి ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. సో మనకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ మాత్రమే తెలియజేస్తున్నాము. సో అయితే అందరికీ ఇల్లు ఈ యొక్క హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ అనేది త్వరలోనే జూన్ నెలలో అయితే లాంచ్ కాబోతుందండి. ఎందుకంటే ఈ జూన్ నెల లోపల ఏం చేస్తున్నారంటే, అసంపూర్తిగా ఉన్నటువంటి ఇంటి నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది. సో అదేవిధంగా 5 లక్షల ఇంటి నిర్మాణాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో అయితే గత ప్రభుత్వం వదిలేసినటువంటి ఇండ్ల నిర్మాణాలు అన్నింటినీ కూడా పూర్తి చేసే పనులు అయితే ఉందన్నమాట. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్కి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ యొక్క దరఖాస్తులు అనేవి తీసుకుంటామని చెప్తున్నారు. అయితే హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఒకసారి చూసుకోండి మీరు. సో వైట్ రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి. వైట్ రేషన్ కార్డు లేకపోయినా బీపీఎల్ కుటుంబాలకు చెందిన వాళ్ళైతే సరిపోతుంది అనమాట. నెక్స్ట్, లబ్ధిదారుడికి లేదా అతని కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ ఉండకూడదు. అంటే ఇంటి పట్టా అనేది ఉండకూడదు అనమాట. ఇంటి స్థలం అనేది కాదు, ఇంటి పట్టా అనేది ఉండకూడదు ఖచ్చితంగా. సో గత ప్రభుత్వ హయాంలో ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ మంజూరు అయి ఉండరాదని చెప్తున్నారు.
ఒకవేళ మీకు గత ప్రభుత్వంలో ఇల్లు మంజూరై ఉండి అది అసంపూర్తిగా ఉంటే ఇప్పుడు వాటికి సంబంధించి ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేసి గవర్నమెంట్ ఇంటి నిర్మాణాలను పూర్తి చేస్తుంది. వాళ్ళకి ఎలాంటి అభ్యంతరాలు అయితే లేవన్నమాట. సో సరైన ఆధార్ కార్డు అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆధార్ కార్డు అయితే ఉండాలి. లబ్ధిదారుని పేరు మీద కానీ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ వ్యవసాయ భూమి మాగాని అయితే 2.5 ఎకరము, మెట్ట భూమి అయితే 5 ఎకరాలు మించకూడదు. మెట్ట మాగాని 2 కలిపి 5 ఎకరాలకు మించకూడదని చెప్పి చాలా క్లియర్గా అయితే చెప్తున్నారనమాట. సో అయితే ఈ గత ప్రభుత్వ హయాంలో ఇల్లు లేదా స్థలం కేటాయించబడి ప్రస్తుతం ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ లబ్ధిదారుని పేరు మీద లేనిచో అటువంటి వారికి కూడా అవకాశం అయితే కల్పించారు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీకు లాస్ట్ గవర్నమెంట్లో ఒక ఇల్లు అనేది శాంక్షన్ అయిందనుకోండి, శాంక్షన్ అయినా కానీ మీకు ఇంటి స్థలం రాకపోవడము, ఇంటి పట్టా రాకపోవడం ఇలా జరిగి ఉంటే వారికి మళ్ళీ కూడా అవకాశం అయితే ఇస్తున్నామని చెప్తున్నారనమాట. అదేవిధంగా ఇక్కడ ఒక ముఖ్య గమనిక కూడా ఇచ్చారు చూడండి. ఇంటి స్థలం కేటాయించిన 2 సంవత్సరాలలోపు ఇంటి నిర్మాణం ప్రారంభించాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు మీకు హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కింద ఇల్లు శాంక్షన్ అయితే ఆ ఇల్లుని 2 సంవత్సరాల లోపల ఏదో ఒక నిర్మాణం పూర్తి చేయాలని చెప్తున్నారు. ఒకవేళ పూర్తి చేయకపోతే మీకు ఈ యొక్క ఇంటి నిర్మాణానికి సంబంధించిన లిస్టులలో మీ పేరు తొలగించే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారనమాట. అదేవిధంగా కుటుంబంలో మహిళల పేరు మీద ఇంటి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారండి. సో కాబట్టి పూర్తి హక్కులు అనేటివి మనకు 10 సంవత్సరాల తర్వాత అయితే వస్తాయన్నమాట. వెంటనే శాశ్వత హక్కులు అనేటివి రావు. మీకు ఇంటి పట్టా పొందినప్పటికీ అది గవర్నమెంట్ ప్రాపర్టీ కిందనే ఉంటుంది. దాన్ని మీరు అమ్ముకోకూడదు కూడా. ఓకేనా, ఇది చాలామందికి తెలియదు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి గత ప్రభుత్వంలో ఇల్లు పొందినప్పటికీ మీకు ఆ ఇల్లు మీకు నచ్చలేదు అంటే కొన్ని కారణాలైతే ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. ఈ కారణాల చేత మీకు ఇల్లు పట్టా ఈ విధంగా ఇల్లు అనేది ఇక్కడ ఈ స్థలంలో కనుక కేటాయించబడి ఉంటే ఆ ఇంటి పట్టాను మీరు రద్దు చేసుకునే అవకాశం అయితే కల్పించింది. అది ఏ విధంగా ఉంటుందో చూడండి. సో ఇప్పుడు మీరు 3 సెంట్లు 2 సెంట్లు స్థలాలకు సంబంధించి చూస్తున్నట్లయితే గతంలో మీకు ఇల్లు కనుక శాంక్షన్ అయి ఉండినట్లయితే మీ యొక్క ఇల్లు అనేది గ్రామానికి దూరంగా ఉన్నా లేదా శ్మశాన వాటికకు దగ్గరగా ఉన్నా ఊరికన్నా దిగువగా ఉన్నా లేదా వేరే గ్రామంలో ఇంటి పట్టా వచ్చి ఉన్నా కానీ మీకు ఈ యొక్క గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంటి పట్టాను క్యాన్సిల్ చేసుకునే అవకాశం అయితే కల్పించిందన్నమాట గవర్నమెంట్. సో కాబట్టి చాలా రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయండి ఇళ్ల పట్టాలకు సంబంధించి మరియు ఈ యొక్క 2 సెంట్ల స్థలం 3 సెంట్ల స్థలాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఇది చూడండి, మరొక మార్గదర్శకాలు అయితే చూడవచ్చు. ఈ యొక్క హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్కి సంబంధించి పట్టణాల్లో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఇంటిలోని మహిళ పేరుతో కేటాయిస్తారు. సో మొత్తానికి ఇంటి పట్టాలు ఇల్లు అన్నీ కూడా మహిళల పేరు మీదే రావడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇల్లు స్థలం లేదా పొందిన వారికి 10 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు లభిస్తాయండి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా ఈ యొక్క ఇంటి పట్టా పొందినప్పటికీ ఆ యొక్క ఇంటి పట్టా మీద లోన్ తెచ్చుకునేదానికి అవకాశం ఉండదు. అదేవిధంగా దాన్ని ఎవరికి కూడా అమ్మేందుకు అవకాశం అయితే ఉండదు అనమాట. ఒకవేళ అమ్మితే మీకు ఏదైనా ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనము కేసీఆర్ గారు తెలంగాణలో అయితే చూస్తున్నాం. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎవరైతే అమ్ముకొని ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు అయితే పంపిస్తున్నారనమాట. సో అలా కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు శాశ్వతంగా ఇంటిని నిర్మించుకోవాలి, మాకు ఇల్లు కావాలి అనుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా అప్లికేషన్ ఓపెన్ అయిన వెంటనే కూడా నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. వెంటనే కూడా మీరు అప్లికేషన్ చేసుకునేందుకు రెడీగా ఉండండి. సో ఇదన్నమాట ఇంటి నిర్మాణాలకు సంబంధించి మరియు ఈ యొక్క పేదలందరికీ ఇల్లు సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి. సో మీకు ఈ సమాచారం నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.